am studying 5th class from Sapien Sainik Academy. Today let's practice 10 questions from question tag. He hardly knows anything about the plan. Hardly anna, scarcely anna, nothing anna, ఇవన్నీ నెగటివ్ లేక వస్తాయి. ఇప్పుడు మనం పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ లేకి రాయాలి. ఏమని రాయాలి? హీ అంటే సింగులర్ అంటే డస్. నెక్స్ట్ సబ్జెక్ట్ హీ. మన క్వశ్చన్ ట్యాగ్ అక్కడ డస్ హీ వస్తుంది. సెకండ్ వన్, nobody was listening to the స్పీకర్. అక్కడ స్పీకర్ మాటలు ఎవరు వినకున్నారు అంటున్నాడు. నోబడి అంటే నెగటివ్, పాజిటివ్ లేకి రాయాలి. అక్కడ నోబడి అంటే ప్లూరల్ అంటే మనం వర్ రాయాలి. నెక్స్ట్ నోబడి సంబడి అప్పుడు మనం దే పెట్టాలి. అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ వర్ దే వస్తుంది. థర్డ్ వన్, లెట్స్ గో ఫర్ ఎ వాక్. లెట్స్ వచ్చినప్పుడు షల్ వి క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. లెట్ వచ్చినప్పుడు విల్ వి రాయాలి. ఇక్కడ లెట్స్ వచ్చింది కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్ మనం షల్ వి రాయాలి. ఫోర్త్ క్వశ్చన్, she has never visited Europe. నెవర్ విజిటెడ్ అంటే నెగటివ్, దీన్ని పాజిటివ్ లేక రాయాలి. ఇప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ హ్యాజ్, సబ్జెక్ట్ షీ. అప్పుడు మనకి క్వశ్చన్ ట్యాగ్ హ్యాజ్ షీ వస్తుంది. The train is today. The train is late today. ట్రైన్ అనేది ఈరోజు లేట్ గా వచ్చిందంట అంటే ఇది పాజిటివ్, దీన్ని నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ లేక రాయాలి. ట్రైన్ అంటే అదొక థింగ్ కాబట్టి సబ్జెక్ట్ లో ఇట్ పెట్టుకుంటాం. నెక్స్ట్ అక్కడ ట్రైన్ లేట్ గా వచ్చింది అంటున్నాడు, ఇజంట్ ఇట్ రావాలి. క్వశ్చన్ ట్యాగ్ మనకి ఇజంట్ ఇట్ వస్తుంది. సిక్స్త్ వన్, he can't solve this problem. తను ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయలేడు అంటున్నాడు అంటే నెగటివ్.
దీని పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ లేక రాయాలి. కాంట్ అంటే మనకి హెల్పింగ్ వర్బ్ క్యాన్ వస్తుంది, సబ్జెక్ట్ హీ వస్తుంది, అక్కడ క్వశ్చన్ ట్యాగ్ క్యాన్ హీ వస్తుంది. యు నెవర్ మెట్ హర్ బిఫోర్. నువ్వు తనని ఎప్పుడు కలిసలేదు అంటున్నాడు, అంటే నెగిటివ్. పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనుకోవాలి. యు అంటే యు అంటే యు ప్లస్ హ్యావ్, అంటే మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యావ్ వస్తుంది. నెక్స్ట్ యు నెవర్ మెట్ హర్ బిఫోర్, తనని నువ్వు ఎప్పుడు కలిసలేదు, కలిసావా అని అడుగుతాం. He rarely makes mistakes. Rarely అంటే నెగిటివ్. పాజిటివ్ లో రాస్తే he అనేది సింగులర్ కాబట్టి డస్ he వస్తుంది. 9th one. She sings beautifully. తను బ్యూటిఫుల్ గా పాడుతుంది అంటున్నాడు అంటే పాజిటివ్. దీన్ని నెగిటివ్ లెక్క రాయాలి. సింగ్స్ అంటే V5, అప్పుడు మనం డస్ వాడాలి. డజంట్ సబ్జెక్ట్ షీ, అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ డజంట్ షీ వస్తుంది. She seldom goes out these days. Seldom అంటే నెగిటివ్, పాజిటివ్ లేక రాయాలి. గోస్ అంటే V5, అప్పుడు మనం డజంట్ పాజిటివ్ లేక రాయాలి కాబట్టి డస్ వాడాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ షీ, అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ డస్ షీ వస్తుంది. థ్యాంక్ యూ. సో క్వశ్చన్ చెక్ చేద్దాం. She seldom goes out these days. సో మనకి ఇది ఒక క్వశ్చన్ ఇచ్చినాడు, ఓకేనా? ఏమి ఇచ్చినాడు? షీ సెల్డమ్ గోస్ అవుట్ దీస్ డేస్. సెల్డమ్ అంటే ఏం చెప్పినాం మనం? నెగిటివ్ అంటే ఏంటి? దాని మీనింగ్ నెగిటివ్ అంటే ఏంటి? లేదు అని అర్థం, ఓకేనా? సెల్డమ్ అంటే లేదు అని అర్థం, నాట్, ఓకేనా? అంటే దాని అర్థం ఏంటి? ఆమె ఈ మధ్య బయటికి ఆడికి పోవడం లేదు అని అర్థం, అంతేనా? ఆమె ఈ మధ్య ఎక్కడికి వెళ్ళడం లేదు అని చెప్తున్నాడు. సో లేదు అంటే నెగిటివ్ కదా, మనకి ఇచ్చిన సెంటెన్స్ ఏంటి? నెగిటివ్. సో సెంటెన్స్ నెగిటివ్ ఇస్తే మన క్వశ్చన్ టైప్ పాజిటివ్లోకి రావాలి. పాజిటివ్లో రావాలంటే ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలి? క్వశ్చన్ ట్యాగ్ దేంతో స్టార్ట్ చేయాలి? హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఏముందంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఇవ్వలేదు, వాడు ఏమి ఇచ్చాడు? టెన్స్ ఇచ్చాడు. టెన్స్. హెల్పింగ్ వర్బ్ లేకపోతే మనం టెన్స్ చూసి టెన్స్ ఫాలో అయిపోయి అక్కడ కావాల్సిన హెల్పింగ్ వర్బ్ మనం రాస్తాం. సో చూడండి, గోస్ ఈజ్ నథింగ్ బట్ V5. V5 అంటే
P5 అంటే ఏ టెన్స్లో ఉందని అర్థం. అర్థం ఓకేనా. సింపుల్ ప్రజెంట్ ఏమేమి రావాలండి, డూ ఆర్ డస్ రావాలి. ఓకేనా. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే డూ, సబ్జెక్ట్ సింగులర్ అయితే డస్. ఓకేనా. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లూరల్ సింగులరా మనకి, సింగులర్. సో గోస్ అంటే మనం ఏం రాయొచ్చు ఇక్కడ, డస్. ఆల్రెడీ నెగిటివ్ ఉందంటే ఇక్కడ ఏం రాయాలి, పాజిటివ్ రాయాలి. సో డస్, ఎవరు సబ్జెక్ట్ ఎవరు అక్కడ, షీ. డస్ షీ. ఆమె ఈ కొన్ని రోజుల నుండి బయటికి వెళ్ళడం లేదు, అవునా అనాలి మనం, అంతేనా. అర్థమైందా.